వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ క్యారెక్టర్‌ని, ఏ యానిమేని, ఎవరిని అవమానించాలనుకోవట్లేదు. కాబట్టి కామెడీగా, సిల్లీగా తీసుకుంటూ చూస్తారనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మై అఫీషియల్. ఇక ఈరోజు వీడియోలో మనం సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ బ్లాక్ క్లవర్ ఎక్స్ప్లెనేషన్‌లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్‌లో ఉంటది. వెళ్ళి చూడండి. లేకపోతే కామెంట్ సెక్షన్‌లో నేను లింక్ పెడతాను. అది దాంట్లోనే వెళ్ళి చూడండి. ఓకే గైస్, స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఆస్ట్రక్‌కి ఇంకా యూనోకి 10 ఇయర్స్ ఉన్నప్పటికీ గతంలోకి తీసుకెళ్తారు. అంటే పాస్ట్‌లోకి తీసుకెళ్తారు. వీళ్ళకి 10 సంవత్సరాలప్పుడు ఏం చేశారు, వీళ్ళు విజిట్ కింగ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఈ దరిద్రం అంతా చూపిద్దామనేసి అనుకుంటున్నాడు మన రైటర్. అసలు ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే మనకి సిస్టర్ లిల్లీ కనిపిస్తుంది. సిస్టర్ లిల్లీ ఒక స్టోరీ చెప్తూ ఉంటది. అదే స్టోరీయా అని చూస్తేనేమో ఒక పెద్ద డేమన్ ఉందంట. ఆ డేమన్ ఏమో కింగ్డమ్ మీదకి అటాక్ చేయడానికి వచ్చిందంట. ఆ కింగ్డమ్ మీదకి అటాక్ చేయడానికి వస్తేనేమో మన కింగ్ విజిట్ కింగ్ ఉన్నాడు కదా, ఫస్ట్ విజిట్ కింగ్ ఆడు అటాక్ చేయడానికి దాని మీదకి వెళ్ళాడు. పవర్స్ యూస్ చేసి మన విజిట్ కింగ్ ఆ డేమన్ అంతా చేస్తాడు. ఇంకా డేమన్ ఏమో ఎముకల గుళ్ళ మారిపోయింది. అంటే అక్కడ మన ఫస్ట్ ఆస్టర్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అక్కడే అది మన ఆస్టర్ ఇన్స్పైర్ అయిపోయాడు. మన విజిట్ కింగ్ పవర్స్ చూసి ఓ ఓ ఓ వాట్ ఏ పవర్ఫుల్ విజిట్ కింగ్, నేను కూడా అవుతాం అనేసి అనుకుంటాడు. అక్కడే సిస్టర్ లిల్లీకి చెప్తాడు, నేను విజిట్ కింగ్ అవుతాను, నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటాడు. అప్పుడు మన యూనో గారు చెప్తాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోలేవు అనేసి అంటాడు. అలా కాసేపు తర్వాత చర్చ్ ఫాదర్ వస్తాడు. చర్చ్ ఫాదర్ కర్ర మీద ఎగురుకుంటూ మరీ వస్తాడు మన యూనో దగ్గరికి, ఆస్టర్ దగ్గరికి. వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చి, బాబు ఈ లెటర్ తీసుకెళ్ళి అర్జెంటుగా ఫుడ్ ఒక ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, అర్జెంటుగా ఇవ్వాలి అనేసి యూనోకి ఇస్తాడు. ఫస్ట్ అంటాడు, నేను చేసి ఇచ్చేస్తాను, బేగా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనేసి అంటాడు. ఆ తర్వాత ఫాదర్ ఏమో, నీకు ఎత్తే నువ్వు ఏడ్చేస్తావు నాకు తెలుసు, నువ్వు తీసుకెళ్ళలేవు, నువ్వు ఇదే అదే అని ఏడిపోయి ఇచ్చేస్తాడు ఆస్టర్ గారిని. ఆ తర్వాత యూనో బయలుదేరుతాడు అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి అలాగే వెళ్తుండగా సీన్ కట్ అవుతుంది. ఎక్కడ ఏటి వస్తుంది అంటే, ఎవడో వ్యక్తి బార్ నుంచి బయటికి తన్నేశాడు ఒకరిని. వాడేమో ఒక కస్టమర్ని బయటికి తన్నేస్తాడు. ఎందుకు తన్నేశాడు, ఆడి దగ్గర డబ్బులు లేకుండా లోపలికి వెళ్ళి దర్జాగా తిని పడుకున్నాడంట, అందుకే తన్నేశాడు. ఆ తర్వాత ఆ ఓనర్ అంటున్నాడు, నీ అబ్బా నువ్వు డబ్బులు లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని తీసి వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపో నువ్వు అడక అనేసి తన్నేసి బయటికి పంపించేశాడు. ఆ తర్వాత మన యూనోగాడు ఆ లెటర్ ఇచ్చేసాడు. ఇక్కడ రిటర్న్ వస్తుంటే జారిపోయి పడిపోతే అక్కడ ఏంటి, ఆ లాకెట్ బయటనే ఉంది. దరిద్రులు బుద్ధున్నోళ్ళు అంత విలువైన లాకెట్ లోపల ఎవడైనా ఎట్టుకుంటాడు, బయటన ఎవడైనా ఆడతారు బుద్ధున్నోడు ఎవడైనా. అదేమో చూసి లాకెట్ ఎత్తేద్దాం, మనం ఈసారి డబ్బులు సంపాదిద్దాం, వెళ్ళి తాగి పడిపోతాం అనేసి అనుకున్నాడు ఇది దొంగనా కొడుకు. ఆ తర్వాత మన యూను గారిని ఒక కార్నర్ చేసి పట్టుకుందామని ట్రై చేశాడు. కొన్నిసార్లు కొట్టేశాడు. తర్వాత మన ఆస్ట్రో గాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో లేదో తెలియదు కానీ ప్రత్యక్షం ఇప్పుడు బూచోళ్ళలాగా వచ్చేసాడు, కొట్టాడు. ఆ దొంగోడేమో ఈయన కొట్టేస్తున్నాడు, ఈయనేమో ఆను కొట్టేస్తున్నాడు. కొడుతూ ఈయన కొట్టడం కంటే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోవడం బెటర్ రా బాబు అనేసి ఆ దొంగోడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అసలైన మోటివేషన్ స్పీచ్, నేను ఎట్టి పరిస్థితుల్లో విజిట్ కింగ్ అవుతాను, వీళ్ళందరినీ కాపాడుతాను, ఇది అదే అనేసి స్పీచ్ చేస్తాడు. ఈ స్పీచ్కి ఇన్స్పైర్ అయిపోయిన మన యూనో గాడు వెంటనే, అయితే నేను విజిట్ కింగ్ అవుతాను, ఇంకా బలవంతుని అవుతాను, అందరినీ కాపాడేస్తాననేసి మన యూనోగడ్ కూడా మాట ఎత్తాడు. ఇంకా ఆడను ఇదే అదే అనేసి అంటాడు. ఇక్కడ మళ్ళీ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ సీన్ కట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇప్పుడు ప్రెసెంట్ అవుతున్న ఫైట్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఫైట్ లోకి వద్దాం. ప్రెసెంట్ ఫైట్ లో మన ఆస్ట్రోగోడ్ దగ్గరికి ఒక క్రిమ్బాల్ వస్తుంది. ఒక బుక్ ఎగురుకుంటూ వచ్చేది సడన్ గా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ రావడం మాత్రం మంచిదే. మనోడికి కత్తి బయటకు వస్తుంది దాంట్లో నుంచి. అసలుకి పవర్స్ ఉండాలి కానీ కత్తి వచ్చింది, ఏమో అది ఫ్యూచర్ లో తెలుస్తుంది మనకి. ఓకే, చైన్ల అంకులు మనోడి మీదకి చైన్లు ఇసురుతాడు. అప్పుడేమో మన ఆస్టర్ గడు ఒకటే దెబ్బ కత్తితో వెళ్ళి సాగతీసి కొడితే భూమి కంటిపోతారు వెంటనే చైన్ లంకులు. ఇక 2 రోజులైనా సరే ఆ చైన్ లంకులు మాత్రం కన్ఫామ్ గా లెగడు. ఎందుకంటే మనోడు అందగట్టి కొడతాడు. వాళ్ళు అంత పవర్ చూస్ చేసినా సరే ఒకటే దెబ్బతో గుద్దించేస్తాడు. ఎందుకంటే మనోడు 1000 పుషప్లు 1 సెకండ్లో చేసేస్తాడు కాబట్టి ఆ మాత్రం ఉంటదిలే. ఎందుకంటే మనోడు మృగం కాబట్టి. ఆ తర్వాత మనోడు యూనోగడేమో పాత మెమరీస్ గుర్తు తెచ్చుకుంటాడు. మనోడు చేసిన ప్రామిస్ ఇది అది సోదంతా గుర్తు తెచ్చుకుంటాడు. యూనోగడేమో మనోడు రాష్ట్ర గడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నేను రైవల్స్, ఎవరు విజిట్ కింగ్ అవుతారో చూసుకుందాం, నువ్వా నేనా అనేసి అంటాడు. ఆస్ట్రో గడ్ ఏమో నేనే విజిట్ కింగ్ అవుతాను, నేనే గెలుస్తాను ఇదే అనేసి ఆస్ట్రో గడ్ అంటాడు. అక్కడతో ఎపిసోడ్ ఎండ్. అంతే, ఇంకేం జరగదు. మధ్యలోనే అంతా సోది మాటలే. మెయిన్ టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ ఎపిసోడ్ లోనే. ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా ట్రావెలింగ్ ఇది మాత్రమే ఉంది, ఇంకేటి టాకింగ్ గట్టేటి లేదు. కాబట్టి ఇదే జరిగింది ఈ ఎపిసోడ్ లో, ఇంకేటి జరగలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఈ ఎపిసోడ్ లో ఏటి నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేదైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.